ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏం ఎకనమీ చేసావు? నేను ఇది ఫ్యామిలీని అన్నా శుభ, వాళ్ళ ఫ్యామిలీని అంటున్నా. ఏం చేసావు? ఏం కొన్నావు? ఏమీ లేదు. మా డబ్బులు నాకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు ఆదాయం 2-3 కోట్ల దాకా వస్తుంది. వైట్ బ్లాక్ ఇవన్నీ కాదు, 3 కోట్ల దాకా వస్తుంది. సరే, మీరు అన్నట్టు వైట్ అని అడుగుతారు. బ్యాంక్ స్టేట్మెంట్లు 2 కోట్లు 2 కోట్లున్నర ట్రాన్సాక్షన్ బ్యాంకులో వైట్ ఉంటుంది. అది ఎక్కడిది? ఇల్లీగల్గా సంపాదిస్తాడు, దొంగతనాలు చేస్తాడు, మంటలు చేస్తాడు. ఇవి కాదు. ఇండియాలో హార్డ్ ఎర్న్డ్ మనీ అగ్రికల్చర్. ఓకేనా? ఇది రైట్. హార్డ్ ఎర్న్డ్ మనీ ఫ్రమ్ అగ్రికల్చర్, దే యూజ్ టు సెండ్ ద మనీ టు మై బ్యాంక్ ఫ్రమ్ ఫ్యాక్టరీ. మాది పామ్ ఆయిల్ తోట. పామ్ ఆయిల్ కాయలు కోసి ఫ్యాక్టరీకి వేస్తాం. ఆ డబ్బులు నా అకౌంట్లోకి వేస్తారు. ఆ డబ్బు నెలకి, సంవత్సరానికి 2 కోట్లు వస్తాయి. 2.5 ఏదో వస్తుంది కదా. ఆ డబ్బు ట్రాన్సాక్షను, ఇదిగో ఈ 2 కోట్లు వచ్చినాయి, ఇదిగో ఈ అకౌంట్కి వెళ్ళి అని ఉండదా? ఆ వెళ్ళే అకౌంట్ ఎవరికి పంపుతున్నా? అయితే కొడుకు పెట్టాలి, లేకపోతే కూతురు పెట్టాలి. రియలేనా? ఇందాక చెప్పారు, మీ ఎకనమీ ఎవరికి ఇస్తారు? నా ఎకనమీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అసలు ఈ రప్చరంతో లేకపోతే నా సంపాదనకో దీనికో రైట్ హోల్డర్ ఎవరు? కొడుకు కోడలు. అంటే కొడుకు కూడా ఒక పాలేరే. ఇండైరెక్ట్గా మగోడు అంటే ఏంటి? ఒక సేవకుడు. ఆడు పగలల్లో నానాట పనులు చేసి కష్టపడి తీసుకొచ్చి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? వైఫ్కి ఇవ్వాలి. మావైనా, కొడుకైనా, మొగుడైనా, ఎవడైనా సరే సెంట్రల్ పాయింట్ వైఫ్. అంటే గౌతమి. నేను కష్టపడి రోజుకి నా 65 ఏళ్ల వయసులో 20 గంటలు కష్టపడతాను. నా 20 గంటల కష్టమో, లేకపోతే ఆడు మహేష్ కష్టమో. ఏం చేస్తుంటారు అంటే మీరే ఆలోచించండి సార్. మరి ఏం వ్యాపారాలు అంటున్నారు? ఎవరు? పామాయిల్ ఒకటి, ఇంకేం వ్యాపారాలు వద్దండి. అసలు జాలుగా మనకి 2 కోట్ల చిల్లర వైట్లో అగ్రికల్చర్ వస్తుందా అని అడిగారు మీరు. నేను రిటర్న్ మీకు కావాలంటే వెళ్ళగానే వాట్సాప్ పెడతా బ్యాంక్ స్టేట్మెంట్లు. ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాలి? వెళ్తున్నాయి. వెళ్తే నీ సంపాదన మీ లగ్జరీస్ ఆడలా, మా డబ్బులు మీ లగ్జరీస్ ఆడలా. దాని దరిద్రం ఇంకోటి ఏంటంటే, కరోనా వచ్చింది. బోల్డ్ రెంట్లు. ఒక్కొక్క రెస్టారెంట్ వీళ్ళ ఓన్ మర్చిపోయాను, ఓన్ రెస్టారెంట్లు ఎన్ని అని అనుకున్నాం మనం. ఈ ఫ్రాంచైజీల మీద 4% వస్తుంది. అది పక్కన పెట్టి, అది 4% వస్తుంది. అడ్వాన్స్ ఇస్తారంటే నీ పెట్టుబడి ఏమీ లేదు దాంట్లో. నీ గుడ్విల్కి ఏ రూపాయి పెట్టుబడి లేకుండా నీకు ఎదురు డబ్బులు ఇచ్చి నెల డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ దీంట్లో వీళ్ళ రిస్క్ ఏమైనా ఉందా? దాంట్లో ఆ రిస్క్లో కొన్ని మా అయ్యం కూడా నేను ఇచ్చానని చెప్పుకుంటా సరిపోతామా? చాలం కదా. ఓకే, పార్ట్ క్లోజ్ చేయనది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఓన్ రెస్టారెంట్లు. గుంటూరులో రెస్టారెంట్ అనే దగ్గర బిల్డింగ్ దగ్గర మీరు అడిగారు, డిస్టర్బ్ అయ్యాను నేను. బిల్డింగ్ నాది, వదిలేయండి. నాకు 2 లక్షలు అద్దెస్తున్నారు. 70,000 బ్యాంకు ఇన్స్టాల్మెంట్ పోతుంది. ఎంత మిగిలింది? 1,30,000 నా చేతికి వస్తున్నాయి. నేను ఓనర్ కాకపోతే నాకు అద్దె ఎందుకు ఇస్తున్నారు? సరే, వదిలేయండి అది కూడా. ఆ గుంటూరు రెస్టారెంట్లో 50% వాటా వీళ్ళకి. విజయవాడ రెస్టారెంట్లో 25 పైసలు వాటా. రెస్టారెంట్లు ఎన్ని సొంత అయితేనే కదా నీకు మొత్తం డబ్బులు వచ్చేది. ఫ్రాంచైజీ ఇన్కమ్ చెప్పేసే కదా. గుంటూరు రెస్టారెంట్లో 50 పైసలు వాటా, విజయవాడ రెస్టారెంట్లో 25 పైసలు వాటా, దిల్సుఖ్ నగర్ రెస్టారెంట్లో 50 పైసలు వాటా, అమీర్పేటలో వీళ్ళది ఒరిజినల్గా పావలా వాటా. అది 50 అయింది. ఎట్లా అయింది అనుకుంటున్నారు? ఆ అమ్మాయి రీల్స్ చేసుకోవటము, ప్రమోట్ చేసుకోవటము, అది ఒక పని ఆమెకి కదా. ఆ పనిలో ఉంది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? షూటింగ్కి వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు కలిపి 2 నమ్మారు. అదే ఆర్వీఆర్ చేసి స్టూడెంట్స్ని 2 నమ్మి వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళ పెత్తనం ఇచ్చారు. ఎట్లా? బ్యాంకులో డబ్బు వేయటం, డబ్బు పట్టడం, ఖాళీకి చెక్కుల మీద సంతకాలు పెట్టి వీళ్ళ ఫ్రెండ్కి ఇవ్వటం. వాడు పేమెంట్స్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ వాడు చూస్తాడు. చెక్కుల మీద సంతకాలు ఆల్రెడీ దగ్గర పెట్టేసి ఉంటాయి. అర్థమైందా మీకు? గౌతమి దగ్గర చెక్ బుక్ లేదు. దాని ఓనరు అకౌంట్లోకి వచ్చే డబ్బు ఇవి వచ్చినా మహేష్ అకౌంట్లో పడతాయి కదా. మొన్న జనవరి దాకా అదే కదా జరిగింది. ఫ్రాంచైజీ డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ ఆడ అకౌంట్లో పడతాయి. ఈడేం చేశాడు? చెక్కులు సంతకాలు పెట్టి జస్మత్ రెస్టారెంట్ బ్రాండ్ అకౌంట్ చెక్కులు సంతకాలు పెట్టి పడమటి అని రాజమండ్రి కుర్రాడికి ఇచ్చాడు. ఫస్ట్ నుంచి అతను ఒక ఫ్రెండ్, గౌతమి వాళ్ళ బ్యాచ్ కాదు, వీళ్ళంతా బొడ్డోళ్ళు కదా. గౌతమి కన్నా ఈ బొడ్డోళ్ళ బ్యాచ్ ఇది.
ఇంకొకటి ఉన్నాడు గౌతమ్ అని, వాడికి ఇన్వెస్ట్మెంట్ లేకపోతే తీసుకొచ్చాడు, ఈడే పెట్టాడు, మా మేనల్ని డబ్బులు ఇచ్చారు దుబాయ్ నుంచి, ఆ డబ్బులు వెనక్కి కట్టేశారు ఇద్దరు కలిపి, అప్పు తీర్చేశారు. ఆ కుర్రాడు ఉన్నాడు కదా, వాడేదో మంచివాడని చెప్పి అనుకుని మేము అనుకున్నాం. మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ విత్ హిజ్ వైఫ్ అన్నారే ఆ కుర్రాడు, వాడు వీడు ఇద్దరు కలిపి 5 కోట్లు లేపేశారు. 5 కోట్లు లాభాలు రావంటున్నారుగా బాబు గారు, 5 కోట్లు ఎక్కడైనా అడుగుతారు మీరు. లాభం అంటే ఖర్చులు బొర్చులు అన్నీ పోను, మిగిలింది లాభం కదా. అలా ఇన్వెస్ట్మెంట్లో ఇలాగేశారంటే సపోజ్ ఇవాళ సరే ఓకే సార్, ఇప్పుడు టాపిక్ జిస్మత్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే నాకు న్యాయం జరగాలని. మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ అని. వాస్తవంగా చెప్పాలంటే నిన్న మీ వియ్యంకుడు కూడా నా ఇంటర్వ్యూలో ఒకటే మాట అన్నారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా అతను నన్ను పిలిచి మాట్లాడి నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది మామయ్య, నేను ఇది మార్చుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇప్పటి నుంచి కలిసి ఉండటం కూడా కుదరదు గౌతమితో, సో ఇద్దరం విడిపోతాము, ఏమనుకోవద్దు అని చెప్పేసి క్లియర్ గా నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆయన నాకు చెప్పారు. కానీ నేను నమ్మలేదు కాబట్టి ఆయన నాకు చాటింగ్ కూడా చూపించారు. గౌతమ్ అంటే మీ ధర్మ మహేష్ క్లియర్ గా పంపించాడు. వాస్తవంగా మీ అబ్బాయికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, అది మీరు ఎంకరేజ్ చేశారా, తెలిసి కూడా ఎంకరేజ్ చేసి అమ్మాయి జీవితం నాశనం చేశారా అనేది దానికి ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. అసలు నేను సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, అంటే బహుశా 25 ఏళ్ళకి ఎవరో సినిమా దిగి ఒక్క అశ్వినీదత్ చలసాని అశ్వినీదత్ అనే ఆయన ఎన్టీ రామారావుతో 26 ఏళ్ళకి 27 ఏళ్ళకే సినిమాలు తీసాడు, యంగ్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో. ఓకే, తర్వాత నేను 25 ఏళ్ళకే సినిమాలు తీసాను, 24 ఏళ్ళకే సినిమా తీసాను. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమా ట్రేడ్లో ఎవరు ఉంటారు, హీరోయిన్లు ఉంటారా, రైటర్స్ ఉంటారా, హీరోలు ఉంటారా, లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారా, ఎడిటర్స్ ఉంటారా, ఎవరే రోలు ఏంటనేది నాకు ఎవరు చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ అంతా తెలుసు. నేను చూసినలో 1000 మందో 2000 మందో మగాళ్ళు ఉంటారు కదా హీరోలు, ఈ టైప్ వాళ్ళు హీరోలు మగాళ్ళు. నేను చూసినంతలో ఇప్పుడు వరకు సినిమా హీరోగానో సినిమా ట్రేడ్లో ఉండి టీ తాగనోడు, కాఫీ తాగనోడు, సిగరెట్ తాగనోడు, మందు తాగనోడు, డ్రగ్స్ వాడినోడు ఎవడన్నా ఉన్నా అంటే ఆడొక్కడే ఉన్నాడు, వాడే మహేష్. వాట్ అబౌట్ ఈ అమ్మాయిల గురించి ఆమె ఏం చెప్తున్నారు, నా ఎవిడెన్స్ లేదు మీరు నమ్మొద్దు అసలు, ఓకే మా కోళ్ళ ఎవిడెన్స్లు తీసుకున్నాం. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అతనికి ఏ హ్యాబిట్స్ లేవు, పబ్లిక్ కూడా వెళ్ళడం, మందు తాగడం, ఉమనైజింగ్ లేదు, ఏమీ లేదు. నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచే బ్యాడ్ అంతా స్టార్ట్ అయింది. మీరు అడిగారు ఆమె ఒక క్వశ్చన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అసలు డిస్టర్బెన్స్ అని అడిగారు మీరు. ఏం చెప్పింది ఆమె, నా ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయింది. జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సంసారం జరగదు. ఆడవాళ్ళ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, రెగ్యులర్గా వీళ్ళు కలుస్తారేమో కలవరో అది మన బెడ్రూమ్ సీక్రెట్స్, బట్ ఎనీవే వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తారు. ఆ గ్యాప్ వస్తుంది ప్రెగ్నెన్సీలో. గ్యాప్ వచ్చింది అంటే నా మొగుడు ఈ గ్యాప్ పీరియడ్లో ఏం చేస్తున్నాడు, హానెస్ట్గా ఉన్నాడా ఆపుకుని, లేకపోతే ఎక్కడికన్నా ఎంగేజ్ అవుతున్నాడా అనేది ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది ఆడపిల్లకైనా కదా. ఈ అమ్మాయికి కూడా ఆ అనుమానాలు వచ్చి ఉండవచ్చు. మోర్ ఓవర్ అసలు దానికన్నా కూడా అది మీరు చెప్పేది మామూలుగా కామన్ లేడీకి. ఈ అమ్మాయి ఏ ఐడియా లేకపోతే ఫస్ట్ సెలక్షన్ అప్పుడే ఇన్ఎఫిషియెంట్ ఫెలో, జూనియర్ గీనియర్, ఆడికి ఏం లేదు ఏం లేదు, ఆడికి సీనియారిటీ లేదు, తెలివితేటలు లేవు, అందం లేవు, వయసులో చిన్నవాడు బొడ్డోడని ఆమె చెప్పింది. అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే అదర్ రీజన్ ఏదో ఉండాలి కదా సెలెక్ట్ చేసుకోవటానికి. దట్ ఈజ్ ప్రాపర్టీస్. తగదంతా ప్రాపర్టీస్ మనీయే, ఓకే, దట్ ఈజ్ ప్రాపర్టీస్. సో అప్పటి నుంచి ఈ అమ్మాయికి మైండ్ సెట్ ఉంది, ఇది నా పార్ట్నరు, లైఫ్ పార్ట్నర్ ఎవడైనా కానీ నాకు మంచి అసెప్టెడ్ అయ్యి ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, లేకపోతే ఈ అబ్బాయి దగ్గర రాదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇల్ఎఫిషియెంట్ అని ఆమె చెప్తుంది. చెప్పి వచ్చిందంటే అర్థం ఏంటి, నాకు ఇష్టం లేదు వన్ సైడ్గా వన్ సైడ్గా చేసుకోవటం ఏంటి, నీ ఇష్టం లేకపోతే 6 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేసావు, 6 ఏళ్ళు అయిపోయాను నేను.